ఎన్ని దొంగ ప్రమాణాలు చేసినా ఎన్ని డాంబికాలు పోయినా చివరికి పాపం పండింది. మాజీ మంత్రి జోగి రమేష్ నిన్న ఉదయం భారీ హై డ్రామా మధ్య అరెస్ట్ అయ్యాడు. ఆయన పోలీసులు అక్కడికి వెళ్ళేటప్పటికీ తెలుసు అక్కడికి వస్తున్నారని, ఎందుకంటే ఏదో రోజు అరెస్టు తప్పదని అతనికి తెలుసు. వైసీపీ అభిమానులు నేతలు అందరికీ ఫోన్లు చేసి పిలిపించుకుని రమేష్ అతని బ్రదరు రాము వేరే వేరే చోట్ల ఉన్నారు. జోగి రమేష్ కొడుకు రాజీవ్ ఇతర వైసీపీ నేతలందరూ ఈలోపు అక్కడ మొత్తం ఎంత హంగామా సృష్టించాలో అంత హంగామా సృష్టించారు. అంటే దాదాపు 2.5-3 గంటల పాటు విపరీతమైన హైడ్రామా తర్వాత మొత్తానికి బయటకు వచ్చి పోలీసులు అరెస్ట్ చేయగలిగారు. నకిలీ మద్యం అంటే 2019 నుంచి 24 మధ్య 5 ఏళ్ల పాటు కల్తీ మద్యం దందా విపరీతంగా నడిపించారు. నేను మాట్లాడుతోంది కల్తీ మద్యం గురించి, ఆ లిక్కర్ స్కామ్ గురించి కాదు. అదొక భారీ వ్యవహారం, ఇదొక చోటామోటా వ్యవహారం. అది దాదాపు 1,00,000 కోట్ల దగ్గర అయితే ఇది కూడా ఒక కొన్ని వేల కోట్ల వ్యవహారం. ఇందులో అద్దెపల్లి జనార్దన్ రావు ఎవరైతే చెడ్డీ దోస్తున్నాడో జోగి రమేష్కి ఎప్పటి నుంచో కలిసి వాళ్ళిద్దరూ ఈ వ్యాపారం చేసేవారు. తర్వాత లిక్కర్ పాలసీ వచ్చిన తర్వాత ఇక జోగి రమేష్ అతని సోదరుడు జోగిరాము తప్పుకున్నారు ఈ లిక్కర్ వ్యాపారం నుంచి. అంతకుముందు ఇంకా ఎన్నో అరాచకాలు ఉన్నాయి, భూదందాలు, అలాగే అగ్రిగోల్డ్ అతిపెద్ద భారీ స్కామ్లో అతని రోలు, ఇవన్నీ ఉన్నాయి. సో నిన్న అతను అరెస్ట్ అవుతున్నప్పుడు కింద చూస్తే ఒక గొప్ప పోరాట యోధుడు ఏదో ఉద్యమం చేసో పోరాటం చేసో పోలీసులు అరెస్ట్ చేస్తుంటే ఏ స్థాయిలో ఉంటుందో బిల్డప్ ఆ స్థాయిలో ఉంది. క్లియర్గా అద్దెపల్లి జనార్దన్ రావుతో ఉన్న వాట్సాప్ చాట్ ఉంది పోలీసుల దగ్గర, అతను ఇచ్చిన వాంగ్మూలం ఉంది. ఈ దొంగ మద్యం కల్తీ మద్యం తయారు చేసి ఎక్కడ నగరం నడిబొడ్డిన విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం దగ్గర వీళ్ళు ఆఫ్రికాలో ట్రైన్ వచ్చినట్టుగా చేసి మొత్తం యాజ్టీజ్గా కాపీ పేస్ట్ ఆఫ్రికాలోనే వీళ్ళని తన్ని తరివేశారు. సునీల్ రెడ్డి అనిల్ రెడ్డి కంపెనీ అక్కడ రెడ్డిస్ పేరుతో కంపెనీ పెడితే సాక్షాత్తు అక్కడ ఆఫ్రికా మంత్రి దాని మీద రైడ్ చేసి ఆ కంపెనీ మోయించి, ఎందుకంటే అక్కడ వీళ్ళు లిక్కర్ని నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా ఇంతకుముందు ఉండదు శాచెట్స్ రూపంలో, మన షాంపూ పేస్ట్ శాచెట్స్ ఉంటాయి కదా, ఆ శాచెట్స్ రూపంలో అమ్మేవారు ఆఫ్రికాలో. ప్రభుత్వమే రంగంలోకి దిగి దాన్ని మోయించి వాళ్ళని బయటికి పంపించాక అక్కడ తీసుకొచ్చి దుకాణం ఇక్కడ పెట్టారు. సో కొన్ని కోట్ల రూపాయలు జోగి రమేషే జనార్దన్ రావుకి నేను సాయం చేస్తాను అని చెప్పి ఆఫ్రికా వెళ్లే ముందు వచ్చే ముందు రెగ్యులర్గా మాట్లాడుతూ, అంటే ప్రభుత్వం మీద బురద చల్లడానికి. అంటే వీళ్ళు ఏ స్థాయిలో ఈ చెత్తరాజకీయం చేశారంటే చంద్రబాబు నాయుడు లోకేష్ కల్తీ మద్యం తయారు చేయించి అమ్మిస్తున్నారట, ఇంకేం పని లేదు. అంటే ప్రభుత్వం రెండోసారి తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చాక 3 పార్టీలు కలిసి ఆ ముందున్న తలకాయ నొప్పులు, వైసీపీ తగలేసిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిని పెట్టడము, అభివృద్ధి, పెట్టుబడులు, ఈ గొడవలో వీళ్ళుంటే కల్తీ మద్యం సెంటర్లు పెట్టించట, కల్తీ మద్యం అమ్మించి ఆ డబ్బులు వెనకేసుకుందామని సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సెలవిస్తారు. అరే జనార్దన్ రావు నాకు తెలుసు, నేను మాట్లాడుతున్నానని జోగి రమేష్ చెప్తే ఈయన ప్రెస్ మీట్ పెట్టి 2 ఫోన్లు చూపించి 2 ఫోన్లు చెక్ చేసుకోండి, ఇందులో ఏమైనా ఆధారాలు ఉన్నాయంటాడు. ఈయన క్లీన్ చిట్ ఇచ్చేస్తారు ముందే జగన్మోహన్ రెడ్డి గారు. అంటే దీన్ని మొత్తం తెలుగుదేశం పార్టీకి అంటకట్టే ప్రయత్నం చేశారు. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, చోటామోటా లీడర్లు డబ్బుల కోసం కక్కుర్తిపడే బ్యాచ్ అక్కడక్కడ చేతులు కలపచ్చు. అలాంటి జనార్దన్ రెడ్డి అనే ఒక నాయకుడిని పార్టీ నుంచి వెంటనే తనిదరి వేశారు, బయటికి వెంటనే పంపించారు ఈ విషయం బయటపడగానే. కానీ కూటమి ప్రభుత్వమే నకిలీ మద్యం వ్యాపారం చేస్తున్నట్టు ఇచ్చే కలరు, ఆ పాచికలు పారలేదు. మొత్తానికైతే నిన్న అతను అరెస్ట్ అయ్యాడు. సో రిమాండ్ విధించారు న్యాయమూర్తి ఈ నెల 13 వరకు. ఇప్పుడు ఈ డొంక తేగలాగితే మొత్తం అంతా డొంక బయటపడుతుంది. అంటే అందులో హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్లు, ఇంకా కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్తుంది? లిక్కర్ స్కామ్ మనం చూసాం, ఎక్కడ లాగితే అది ఎక్కడ దాకా వెళ్ళింది, తాడేపల్లి ప్యాలెస్ దాకా అని. మరి కల్తీ మద్యం వ్యవహారం కూడా, అంటే ఈ చిన్న చిన్న అమౌంట్లు కదా మరి, ఇవి 1000 కోట్లు అంటే పెద్ద అమౌంట్లు కాదు వాళ్ళకి, 100 కోట్లు. సో మరి ఇది కూడా ప్యాలెస్ దాకా వెళ్తుందా? నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది అన్నట్టు జోగు నుంచి జగన్ దాకా వెళ్ళే అవకాశం ఉంటుందా? ఎంత అన్యాయంగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ గుడి దగ్గరే చేతిలో హారతి కర్పూరాలు వెలిగించుకుని మనుషులను మోసం చేయొచ్చు, భగవంతుడిని దేవతల్ని కూడా మోసం చేయడానికి ఏమాత్రం వెనకాడరు. అంటే మైండ్ సెట్స్ ఇంకా అలాగా వైరింగ్ అలాగా డెవలప్ అయిపోయింది. దానికి ఎవరు హెల్ప్ చేయగలుగుతారు? ఇక ఆయన జైలుకి వెళ్తూ
చంద్రబాబు కబడ్దార్, లోకేష్ జాగ్రత్త, మీ ఎంత చూస్తా, మీకు కుటుంబాలు ఉన్నాయని ఇంకా ఆయన ఏది పడితే అది ఊగిపోయాడు ఆయన. సో అంటే దొంగే దొంగ అన్నట్టు తప్పు చేసింది వాళ్లే, ఆ తప్పుని ఇంకొకరి మీద నెట్టేయడానికి ప్రయత్నం చేసింది వాళ్లే, దొరికిపోయిన తర్వాత మహాత్ముల్లా కలరంగిచ్చుకునేది వాళ్లే. బట్ ఆధారాలన్నీ లేకుండా మీకు లిక్కర్ స్కామ్లో చూశారు కదా, ప్రతి ఇంచ్ డీటెయిల్ పట్టుకుని సిట్ ఎంత లోతుగా దర్యాప్తు చేసి ఒక్కొక్కరిని బయటికి లాగిందో, ఇందులో కూడా అంతే. ఈ కల్తీ మద్యం కేసులో కూడా అంతే. వేరే పార్టీల వాళ్ళు ఉంటారా, ఉంటే వాళ్ళని కూడా లోపలేస్తారు. ఏముంది ఇక్కడ, పార్టీలతో సంబంధం లేదు. ఆరోగ్యాలు పాడైపోయి ఇంకా కొంతమంది మంచాన పడి ఉన్నారు బయటికి రాకుండా ఈ దొంగ మద్యం, నకిలీ మద్యం తాగి. సో ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత ఈ అంశం ఎక్కడి దాకా వెళ్తుంది, జోగి రమేష్ అన్ని ఆధారాలతో అరెస్ట్ అయ్యాడా? ఎందుకంటే ఆయన కక్షపూరిత అరెస్ట్ అంటున్నాడు. నాకు తెలుసు, నా మీద కక్ష కట్టాడు, అప్పట్లో నేను చంద్రబాబు ఇంటికి వెళ్ళాను, అప్పటి నుంచి నా మీద కక్ష కట్టాడని ఆయన వాపోతున్నాడు. నిజంగానే కక్ష ఉందా? ఆధారాలు ఉన్నాయా? ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? చేసిన పాపం ఎప్పటికైనా పండాల్సిందే, చేసిన తప్పులకి శిక్ష కూడా అనుభవించాల్సిందే. మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన స్థాయికి ఎలా వచ్చాడు, ఇవన్నీ మనం గతంలో మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఆయన అసలు మొత్తం వైసీపీలో ఆయన ఏదో కీలక పాత్ర పోషిస్తున్నట్టు, కూటమి ప్రభుత్వం మీద మొత్తం రోజు ఆయన ఎండగడుతున్నట్టు, కూటమి ప్రభుత్వమే ఈ మద్యం వ్యాపారం చేసి నడిపిస్తున్నట్టు చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కొంతకాలం సైలెంట్గా ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ కథ మొదలు పెట్టారు. కానీ డామిట్ కథ అడ్డం తిరిగింది. మనతో పాటు ఇవాళ బ్రేక్ఫాస్ట్ షోలో బుద్ధా వెంకన్న గారు జాయిన్ అవుతున్నారు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ. అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, తాడేపల్లిగూడ ఎమ్మెల్యే, జనసేన పార్టీ సీనియర్ నాయకులు. నమస్కారం వెంకన్న గారు, శ్రీనివాస్ గారు. నమస్కారం మీకు, మిత్రుడు వెంకన్నకి, అదేవిధంగా మీ ప్రేక్షకులకి, మీ యాజమాన్యానికి అందరికీ నమస్కారం. శ్రీనివాస్ గారు, వస్తా మీ దగ్గరికి. వెంకన్న గారు, నిన్న మీరు మాట్లాడారు ప్రెస్ మీట్, నేను చూసా. అంటే ఇంతకుముందు కూడా గతంలో అనేక సందర్భాల్లో మీరు జోగి రమేష్ గురించి మాట్లాడారు. అంటే అతను దొరికిపోయిన తర్వాత అంటే వాళ్ళకి కులం కార్డు వాడడం, మతం కార్డు వాడడం అలవాటే, పెద్ద ఏం కొత్త కాదు. బీసీలకి అన్యాయం అని కార్డు మొదలుపెట్టారు. అది పక్కన పెడితే పక్క ఆధారాలతోనే జోగి బ్రదర్స్ని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారా? ఇవాళ వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే, నా మీద కక్ష కట్టాడు ఆయన చంద్రబాబు నాయుడు. అదిగో ఆ రోజు నేను చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళాను, అప్పటి నుంచి కక్ష కట్టారు, ఏదో ఒక రోజు అరెస్ట్ చేస్తారని తెలుసు, నేను దేవుడి ముందు ప్రమాణాలు కూడా చేశాను, కబడ్దార్ నేను వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తా. అంటే ఆయన ఏ స్థాయిలో అంటే, రేపు వైసీపీ అధికారంలోకి వచ్చేసి ఆయన ఏదో హోంమంత్రి అయ్యి లోకేష్ని చంద్రబాబుని అరెస్ట్ చేసిన స్థాయిలో ఫీల్ అయిపోయారు నిన్న. వెంకన్న గారు ఏం చెప్తారు? నమస్కారం సార్. ముందు ఏబిఎన్ ప్రేక్షకులకి, అలాగే మా అన్న బొలిశెట్టి శ్రీనివాసరావు గారికి, మీకు అందరికీ. వాళ్ళు ఏంటంటే సార్, ఇవన్నీ ఉడతోపులు అంటారు చూసారా, మీరు చూసారు. ఇది వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వేసేస్తాం, పొడి చేస్తాం, తీసేస్తామని ఎక్కువ మా కృష్ణా జిల్లాలోనే ఉంటారు వాళ్ళు కూడా. మీకు మిగతా జిల్లాల్లో ఏ మాట కామాట ఎక్కడో అరా కొరా ఉంటారు, మా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉంటారు. అయితే వాళ్ళ వల్ల ఏమవదు ఒకటి. రెండోది ఏంటంటే, ఈ జోగి రమేష్ అనే వ్యక్తి బీసీ కార్డు ఎలాంటప్పుడు ఉపయోగించాలంటే, ఒక నలుగురికి పెళ్లిళ్ళు చేశాను, ఇదిగో బీసీగా మా బీసీ వాళ్ళకే అని చెప్పాలా, లేదా నలుగురికి చదివించాను, ఇదిగో మా బీసీ వాళ్ళని అని చెప్పాలా, నలుగురు విదేశాలకు పంపించాను మా బీసీలని అని చెప్పాలా. దొంగ పని చేసి కోట్లు నువ్వు సంపాదించి నీ కుటుంబానికి పెట్టుకొని బీసీ పేరు ఎత్తితే ఎలాగండి, మేము బీసీలం కాదా? ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి దానికి ఒక కులం కార్డు తెస్తారు సార్, ప్రతి విషయానికి కులం కార్డు తెస్తారు, అందరూ తెస్తారు. అసలు ఇదేంటో మరి మాకు అర్థం కాని పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఇది ఒక దౌర్భాగ్యం అనుకోవాలి మనం. ఇది దొంగతనం చేయడం, కులం కార్డు తీయడం. సార్ మీరు కల్తీ మద్యం అనుకుంటున్నారు, మా అమ్మ అక్కడ శ్రీనివాస అన్నకు కూడా చెప్తున్నా, ఇది కల్తీ మద్యం కాదు సార్, స్లో పాయిజన్. వీళ్ళు తయారు చేసింది డబ్బు కోసం కకృతి పడి ఎన్నో స్కాములు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసి లాస్ట్కి ఒక స్లో పాయిజన్, మద్యం పేరిట స్లో పాయిజన్. ఎలాగంటే స్లో పాయిజన్ అంటున్నానంటే, నేను కొన్ని వేల మంది చనిపోయారు సార్. ఏది ఈ కల్తీ మద్యం, ఏదో దాని పేర్లు డిషన్ డూమ్ బామ్ ఏదేదో పేర్లు పెట్టారంట, అప్పుడు మనకు తెలియదు, మా వాళ్ళు చెప్తుండేవాళ్ళు. అసలు ఆ పేర్లు కూడా మనకు తెలీదు. అలాంటి పేర్లు పెట్టి వేల మంది సార్, మీరు నా దగ్గర ఉన్నటువంటి కుర్రాళ్ళు కనీసం ఒక ముగ్గురు నలుగురు ఈ మద్యం దానికే చనిపోయారు. అయ్యో, చనిపోయారు. రాష్ట్రంలో ఎన్ని వేల మంది చనిపోయారండి. అంటే మద్యం తాగుతూ అంటే తాగడం అంటే తాగిన రోజు చనిపోరండి, తాగిన రోజు చనిపోరు.
ఈ తాగుతూ ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాల తర్వాత అందుకే దాన్ని స్లో పాయిజన్ అనేది అలాగా వీకైపోయి చచ్చిపోతారు. అలాగా రాష్ట్రం మొత్తం కలిపితే కొన్ని వేల మంది లక్షల దాకా వెళ్ళి ఉండొచ్చు సార్. వీళ్ళు ఎన్ని కోట్లు సంపాదించుకుంటే ఆ 1,00,000 మందిని తిరిగి తీసుకొస్తారు, ఎన్ని కోట్లు సంపాదించుకుంటే ఆ 1,00,000 ఫ్యామిలీలు పాపం ఇవాళ రోడ్డున పడిన వాళ్ళని లేపుతారు. ఆ పిల్లలు ఎంత అనాథలు అయిపోయి ఉన్నారు. మీరు ఒక్కటి ఆలోచించండి. ఏదో ఒక సబ్బులోనో లేకపోతే ఇంకో పేస్ట్లోనో నకిలీ చేసి అమ్మారంటే అదొక ఇది, కానీ కడుపులోకి వెళ్ళేదాన్ని నకిలీ చేయడం అంటే ఎంత ఎఫెక్ట్ ఇది సార్, అది చెప్పండి మీరు. కానీ అసలు ఆయన అసలు సంబంధమే లేదు, ఇది మొత్తం అంతా దానికి వస్తున్నా చెప్పండి. దానికే వస్తున్నా సార్, దానికే వస్తున్నా. ఈయనేదో పెద్ద వీరుల్లాగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో చంద్రబాబు గారికి ఇంటికి వచ్చాడు. ఆ చంద్రబాబు గారి ఇంటికాడ అడ్డుకుంది కూడా నేనే. అవును, నా మీద రాళ్ళతో కర్రలతో దాడి చేశారు. మీరు పాత విజువల్స్ చూడండి. నేను పడిపోయి ఉన్నా. నేను ఏది చంద్రబాబు గారు నేను బీసీని కాదా ఏమంటే, నేను గౌరవ కులానికి చెందినటువంటి బీసీని, నేను బీసీని కాదా? వాళ్ళు బీసీ మీద ఎందుకు దాడి చేశారు? అలాగే చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎంతో మంది బీసీని హత్య చేయించారు. అప్పుడు రాలేదే బీసీ అనేది ఒకటి. అది ఆ బీసీల గురించి మాట్లాడే కాటికి బీసీలది ఓకే అయిపోయిందండి అందరితో. అసలు ఈ జోగి రమేష్ మా ప్రభుత్వం వెలికి తీసినటువంటి కేసు ఇది. అవును, ఈ మద్యం అనేది 2019 నుంచి 2024 వరకు కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. సరే, తర్వాత జయచంద్రారెడ్డి ఏ పార్టీలో చేరాడు ఏది అయినా సరే, జయచంద్రారెడ్డి పార్టీలో చేరినా మేము ఇమీడియట్గా సస్పెండ్ చేస్తాం కదా. జయచంద్రారెడ్డిని సస్పెండ్ నిజంగా కాదు సార్. ఇంకోటి చెప్తున్నానండి, జయచంద్రారెడ్డి నిజంగా తెలుగుదేశాన్ని కాపాడాలంటే అసలు కేసు బయటకు వస్తుందా మీరు చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా కాపాడాలంటే ఈ కేసు బయటకు వస్తుందా? ప్రభుత్వం కాపాడాలంటే మేము నిస్వార్థం లేకుండా మేము నిజాయితీగా ఈ కేసుని వెలికి తీసి వెంటనే ఈ కేసుని బయటికి తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. ఇది కూటమి ప్రభుత్వం ఎప్పుడు బయట పెట్టింది? వీళ్ళు తయారు చేసి మీ మీద బురద జల్లుదామని ప్రయత్నం చేసి అది వర్కౌట్ కానప్పుడు వాళ్లే మళ్ళీ సమాచారం ఇచ్చారు. అప్పటిదాకా పనుల్లో వాళ్ళు ఉన్నారు. అవును, సరే సార్ చెప్పింది నేను. కూటమి ప్రభుత్వం అరెస్ట్. అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఏం చేసేవాడు? దీన్ని అసలు ఇప్పుడు ఎక్సైజ్ శాఖను కానీ పోలీస్ శాఖను కానీ ఇవన్నీ కూడా తన జేబు సంస్థల్లాగా పెట్టుకో అసలు వెళ్ళిచ్చేవాళ్ళు కాదు. మేము ఎంత మాట్లాడినా, ఇంకోటి చెప్తున్నాండి, మేము ఎంత మాట్లాడినా ఇక్కడ ఒక్కటి మీరు ఋషి గారు ఒక్కటి పెట్టుకోండి. అసలు ఇది కూటమి ప్రభుత్వంలో వెలికి తీసినటువంటి కేసు అండి ఇది. ఓకే, అక్కడ ఎవరు చేశారు? మీరు చేశారా? జోగి రమేష్ చేశారా? నేను చేశానా? శ్రీనివాస్ గారు చేశారా అనేది పక్కన పెట్టండి. తీశారు. తీసిన తర్వాత ఈ జనార్దన్ రావు అనే వ్యక్తి ఒక దొంగ దొరికిన తర్వాత దొంగతనం ఎలా చేశాడు, పోలీసుల ఇంట్రాగేషన్లో దొంగతనం ఎలా చేశారు, దొంగతనం ఎవరు చేపించారు, దొంగ ఇది ఎక్కడమ్మారు, ఇవన్నీ కూడా ఇంట్రాగేషన్లో వస్తాయి. ఇది మీరు మద్యం కుంభకోణం ఎప్పుడైతే నకిలీ మద్యం దొరికిందో ఎక్కడన్నా తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లేదా జనసేన నాయకులు కానీ లేదా బీజేపీ నాయకులు కానీ దీని వెనకాల జోగి రమేష్ ఉన్నాడని ఎక్కడన్నా స్టేట్మెంట్ ఇచ్చారండి? ఎప్పుడు ఇచ్చారు? దొంగ దొరికి జనార్దన్ రావు చెప్పాడు ఏమని, ఇందులో జోగి రమేష్ పాత్ర కూడా ఉందని ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. అప్పుడు ఇప్పుడు దొంగ ఫలానా వాళ్ళు ఇందులో ఉన్నారన్నాక పట్టుకుంటారా లేదా చెప్పండి? అంతేగా. అదే జగన్మోహన్ రెడ్డి అయితే పట్టుకోడు. చంద్రబాబు గారు కదా, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 2 ఫోన్లు పట్టుకుని చెక్ చేసుకోండి అని చెప్పి ఇది జోగి రమేష్ సంబంధం ఉందని చెప్తే ఈయన అసలు క్లీన్ చిట్ ఆవేళ ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ కి. ఇప్పుడు బాగా వచ్చారు, మీరు బాగా చెప్పారు. ప్రజలకు కూడా తెలుసుకోవాలి. జనార్దన్ రావును పట్టుకుంటే ఎవరి పేరు వచ్చింది? జోగి రమేష్ పేరు వచ్చింది. అవును. ఇప్పుడు జోగి రమేష్ ఇంట్రాగేషన్ చేస్తారు. అప్పుడు ఎవరి పేరు వస్తుంది? ఇదే జోగి రమేష్. ఇదేంటంటే జోగి రమేష్ ఒకదానికి ఏజెంట్, ఈ జనార్దన్ రావు చేసేదానికి ఏజెంట్. అది ఈ కల్తీ మద్యం తయారు చేయించింది జగన్మోహన్ రెడ్డి కదా. జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది కదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుందిగా. ఇప్పుడు జనార్దన్ రావు జోగి రమేష్తో లింకు, జోగి రమేష్ జగన్తో లింకు.
ఇవన్నీ ఒకటి ఒకటి బయటకు వస్తాయి. కాదు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారా, కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లిక్కర్ డాన్ లాగా పెద్ద లిక్కర్ స్కామ్ వ్యవహారం వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. 40 మంది 45 మంది మొత్తం ఛార్జ్ షీట్ లో ఉన్నవాళ్ళు. అది వేరు, ఇదంతా ఇది చాలా చిన్న వ్యవహారం కాదు. అందులో జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? అయ్యో ఏమన్నా మీరు చిన్న వ్యవహారం ఏంటండి? కల్తీ మద్యం చిన్న వ్యవహారం అండి సార్? కల్తీ మద్యం అనేది చిన్న వ్యవహారం, ఇది చాలా పెద్ద వ్యవహారం అండి. దాంతో కంపేర్ చేస్తే పెద్ద స్కామ్ తో కంపేర్ చేస్తే ఈ 3 కోట్లు 2 కోట్లు ఇచ్చి 10 కోట్లు ఇచ్చి పెట్టి చేయించే వ్యవహారం అట్లా చిన్న వ్యవహారం అన్నా నేను. కాదు సార్, అది మీరు ఒక చోట 2 చోట్ల అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం కూడా అమ్మించారు ఈ నకిలీ మద్యాన్ని. సార్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవట్లేదు. నకిలీ మద్యం అనేది రాష్ట్రం మొత్తం అమ్మించారు. అదే ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది. ఇది ఏంటంటే జనార్దన్ రావు జోగి రమేష్తో లింకు, జోగి రమేష్కి జగన్మోహన్ రెడ్డితో లింకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కడ బయటకు వస్తుందో అని జగన్మోహన్ రెడ్డి ఉలికిపడి ముందు ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చేశారు. మీరు ఇందాక చెప్పారు చూసారా, ఈ వారం రోజులు బట్టి జోగి రమేష్ అంత ముందు మీడియా ముందు కనబడినాడు, ఈ వారం 10 రోజుల ముందు నుంచే మీడియా ముందుకు ఎలాగ వస్తున్నాడు, అరే నా పేరు బయటకు వచ్చేసింది, నన్ను ఎలాగేస్తారు, నేను ముందు జనాల్లోకి వెళ్ళి అసలు నేను కాదు కాదు కాదంటే ఎలాగ అరెస్ట్ చేస్తారు కదా, నేనేదో చెప్పుకోవడానికి ఉంటుందని ఒక ప్లాన్ పద్ధతి ప్రకారం బయటకు వచ్చాడు ఇది. ఓకే, నీ వీరుడిని సూర్యుడిని చంద్రబాబు గారు ఇంటికాడికి వచ్చినవాడు 2 గంటల మంది నిన్న ఎందుకు బాత్రూంలో దాక్కోవడం, నువ్వు డైరెక్ట్గా బయటకు వచ్చి ఏంటని రావచ్చు కదా, పోలీసులు ఒకవేళ అడిగి అరెస్ట్ చేస్తే తీసుకెళ్ళి నువ్వు నిజాయితీ పరుడు అయితే నిజాయితీ చేయొచ్చు కదా. ఇంకోటి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేశాడు. మనం చిన్నప్పటి నుంచి కూడా మనం వినేది ఏంటంటే ఏదన్నా మధ్యవర్తులు ఇదైతే నువ్వు గుళ్ళోకి వచ్చి ప్రమాణం చెయ్యి అంటారు. అంటే వాడు తప్పు చేసినోడైతే చేయడు, తప్పు చేయలేనోడైతే వచ్చి చేసేవాడు. జోగి రమేష్ తప్పు చేసి ఫ్యామిలీని తీసుకెళ్ళి అమ్మవారి గుళ్ళో ఎప్పుడైతే ప్రమాణం చేశాడో అమ్మవారు 2 రోజులకే షాక్ చూపించింది. అతను అనుకున్నాడు ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి ప్రజల ముందు ఏదో ఈయనేదో నిర్దోషులాగా చెప్పుకోవడానికని అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేశాడు. కానీ అమ్మవారు చాలా పవర్ఫుల్. ఇక్కడ ఆ అమ్మవారు ఎమ్మని చూపించింది. మీరు ఇక్కడ ఇన్ని లింకులు ఉన్నాయండి, ఏమండి? ఓకే, ఇది ఇందులో ఇన్ని లింకులు ఉన్నాయి. మిగతా లింకుల్లోకి మీతో మాట్లాడతాను. అది ఒకసారి ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడదాం. సో శ్రీనివాస్ గారు, ఒకటి ఈ మద్యం వ్యవహారం ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆవేళ మనం చాలా సీరియస్ గా డిస్కస్ చేసాం. ఎప్పుడు మొదటిసారి బయటపడి తెలుగుదేశం పార్టీ కార్యకర్త పాత్ర ఉంది, అతన్ని చంద్రబాబు నాయుడు ఒక్క రోజులో బయటకు పంపించారు. అలాగే వార్నింగ్ ఇచ్చారు, ఎవరైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం సీరియస్ గా తీసుకుంటామని. ఈ వ్యవహారం బయట పడకముందే ఇచ్చారు. కొంతమంది వైసీపీ నాయకులతో కలిపి లోకల్ గా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నట్టు నా దృష్టికి వచ్చింది అని. సరే, అయినా సరే కక్కుర్తి వ్యవహారాలు చేస్తూనే ఉంటారు. సో ఇవాళ ఇది బయటపడిన తర్వాత ఇది నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? వెంకన్న గారు అంటారు ఇది చాలా పెద్ద వ్యవహారం, జోగి రమేష్ తో అయిపోయేది కాదు, జోగి నుండి జగన్ దాకా ఉంది అని. అంత పెద్ద వ్యవహారమా ఇది, లేకపోతే చిన్న చిన్న బాతులు బయటపడి తెగిలిపోతుందా, క్లోజ్ అయిపోతుందా? అందరికి నమస్కారం అండి. నా మిత్రుడు వెంకన్నకి మొబైల్ కొంచెం పైకి పెట్టుకోండి సార్, మీ ఫేస్ దగ్గరికి. యా, చెప్పండి. యాక్చువల్ గా ఇతను వ్యవహార శైలి మీకు తెలుసు. ఏం మాట ముందు బయట చేస్తే జనానికి కూడా అర్థం అవుతుంది సార్. ఎందుకంటే అతను మాట్లాడిన తీరు చంద్రబాబు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ ఏమండి మీరు విన్నారు కదా, ఇప్పుడు మేము ఉన్నామండి, ఇప్పుడు మేము నెగ్గే వాళ్ళు ఓడిపోయారు. కానీ మేము ఏదైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కేకేస్తాం, లేకపోతే వాళ్ళు ఎవరు జోగి రమేష్ అని కేకేస్తాం. మేము అంటలేదు కదా, ఇప్పుడు కూడా ఎవరిని నిందించట్లేదు కదా. రాజకీయాల్లో ఇతనే కాదు, ఎవరైనా ఇలా మాట్లాడిన వ్యక్తుల్ని కఠినమైన శిక్షలకి గురి చేయాలని నా ఉద్దేశం. దీని మీద అసలు నో ఆర్గ్యుమెంట్. ఎందుకంటే ఒక పార్టీ ఆఫీస్కి వెళ్ళి, ఒక స్టేట్ పార్టీ సెంట్రల్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి చంద్రబాబు బయటికి రా, నీ సంగతి చూస్తాను, నీ ఆఫీస్ పగలు కొడతాననే పరిస్థితి మనం చూసాం. అంటే మీకు రాజ్యాధికారం ఇస్తే ఇంకెవరిని బతకూడదనే ఆలోచన బతికేటువంటి పార్టీలో ఉన్న ఈ జోగి రమేష్ కూడా అదే తరహాగా మాట్లాడతాం. సాక్షాత్ సీఎం పక్కన పెట్టి చంద్రబాబు గారిని తిట్టిన విషయంలో కానీ, పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన విషయంలో కానీ ఈ సందర్భంగా మీరు బైక్ ప్లే చేయలేని కోరుతా ఉన్నా. ఎందుకంటే ప్రజలకు మనం చెప్పేదానికంటే ప్రాక్టికల్ గా మనం మాట్లాడాలి. అవును, ప్రజలకి మనం చెప్తూ వేరు సార్, ప్రాక్టికల్ గా మనం కనుక మాట్లాడగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి అర్థం అవుద్ది. సో ఇప్పుడు ఈ మద్య వ్యవహారం ఎప్పుడైతే ప్రజల దృష్టికి వచ్చిందో
అంటే ఒక లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఒక పక్కన సిట్టు దర్యాప్తు జరుగుతూ ఉండగా ఇది సడన్ గా ఒక మచ్చలా పడింది. ఫస్ట్ వాస్తవంగా మనం మాట్లాడుకోవాలంటే కొంత అనుమానం జరిగింది, తర్వాత వాస్తవాలు ఎవరు చేయించారు, ప్రభుత్వం మీద ఎవరు బురద జల్లాలనే ప్రయత్నం చేశారు అని ఆ జనార్దన్ రావు మొత్తం కన్ఫ్యూషన్ ఇవ్వడంతో బయట పడ్డా కూడా ఇప్పటికి కూడా నిన్న శబదాలు చేస్తున్నాడు. అదే సార్, ఇప్పుడు దొంగ అనే పరిస్థితిలో ఉన్నారు వీళ్ళంతా. ఇప్పుడు వీళ్ళు సభకి ఎందుకు రావట్లేదు అనుకున్నారు? వీటిలన్నిటికీ ఆన్సర్ చేయలేక. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రావచ్చు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వెళ్తే అవమానించి పంపించారు. కానీ తెలుగుదేశం ఎమ్మెల్యేలందరినీ చంద్రబాబు నాయుడు గారు సభకు పంపించారు. 23 మందిలో ఆయన మానేసి ఉండొచ్చు, కానీ అక్కడ ఎంత ఒత్తిడి చేస్తే వెళ్ళారు. ఈ రోజు మీరు రావట్లేదంటే ఇలాంటి కోచింగ్స్ వచ్చినప్పుడు ఆన్సర్ ఆ సభలో చెప్తే అది రికార్డ్ అవుద్ది. ప్రెస్కి ఇచ్చింది రేపు తెలియపోవచ్చు, లేకపోతే అనలేదని చెప్పొచ్చు. కానీ ఏదైతే మనం ఈ అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అది రికార్డ్ అవుతుంది. కాబట్టి అలాంటి అవకాశం ఉంది. కాబట్టి అన్నిటిలోనూ అన్ని స్కామ్లోనూ పాత్రదారులే సార్. నాట్ ఓన్లీ లిక్కర్ వల్ల ప్రాణాలు ఎన్ని పోయినాయండి? మా తమ్ముడు వెంకన్న చెప్పినట్టు ఎన్ని కుటుంబాలు నిరాశ్రయాలు అయిపోయారు చెప్పండి. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తికి ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు కానీ భార్యను కానీ ఎవరు చూస్తారు చెప్పండి. ఈ రోజు మీరు కనీసం జంగారెడ్డిగూడలో మా పక్కన ఉన్న జంగారెడ్డిగూడ లిక్కర్ కల్తీలో ఎంతమంది చనిపోయారు చెప్పండి. ఇవాళ మనకి ఏమీ సంబంధం లేదు. ఇప్పుడు ఈ కుంభకోణాన్ని బయట పెట్టింది వైసీపీ నేతలు గాని లేదా సెంట్రల్ ఏసీబీ వాళ్ళు కాదండి. మన ప్రభుత్వం మన అధికారులే బయట పెట్టి దీన్ని ఇలా జరుగుతుందంటే ఇమీడియట్ గా మరి అతన్ని సస్పెండ్ చేసిన సందర్భం మీకు తెలుసు. కానీ మీరు అదే సుబ్రహ్మణ్యం బాడీని తీసుకెళ్లి అక్కడ ఎమ్మెల్సీ తీసుకెళ్ళినప్పుడు మీరు ఎప్పుడు సస్పెండ్ చేశారండి? ఒక మర్డర్ కేసులో మీకు విలువల గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు రెండింటిని కంపేర్ చేసి మాట్లాడమని సార్. మీరు సస్పెన్షన్ అంటున్నారు, అతన్ని ఊరేగించారు జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు భుజాల మీద పట్టుకుని. నేను చెప్పేది అదే సార్. ఒక సుధాకర్ డాక్టర్, ఒక ఎస్సీ. ఇవాళ మీ కార్డులు గుర్తొచ్చినాయా? నేరస్తుడు ఏ పార్టీలో ఉన్నాడో, నేరస్తుడు కులం ఏంటనేది చూడరండి. అక్కడ నేరస్తుడా కాదా అంతే చూడాలి. మనం కూడా చూడాలి. ప్రజలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ డిబేట్ కి వచ్చామంటే కారణం ఏంటంటే ప్రజలకు చెప్పవలసింది. ఇవాళ బీసీ కార్డు వాడతారు. మరి ఆ రోజు ఎస్సీని చంపేసినప్పుడు మరి ఓసీలని ఎస్సీలకి కార్డు ఎవరైనా వాడారండి? ఏ నాయకుడైనా మాట్లాడా? మేము మాట్లాడాం. ఆ రోజు చంపబడ్డ వ్యక్తి ఒక కార్ డ్రైవర్ చంపి ఇంటికి అప్ చెప్పారు. ఆ తర్వాత క్యాస్ట్ ఎవరు అనేది వాళ్ళు మాట్లాడుకుంటారు. వాటి సంబంధం లేదు. ఈ రోజు జోగి రమేష్ గారు మాట్లాడితే బీసీలకు అన్యాయం జరిగిపోయినట్టు, నువ్వు సంపాదించే బీసీలను సంపాదించినట్టు, లిక్కరమ్మ సంపాదించే బీసీలను సంపాదించినట్టు, నీ దందాలు ఏంటనేది మొత్తం అన్ని కూడా అక్కడ అన్ని ఆధారాలతో సహా ఇవాళ అన్ని అందరూ బయట పెట్టారు. సిట్టు నియమించే సిబిఐ అడుగుతున్నారు. ఖచ్చితంగా సిబిఐ వేస్తారు. ఎందుకంటే ఇలాంటి విషయాలు ఎవరిని వదలరు. సిబిఐ అనేది ఎంక్వైరీ లేట్ అవుతుంది, ఇమీడియట్ రిజల్ట్ రావాలి. కాబట్టి ఇది ప్రభుత్వం మీద చెడ్డ పేరు ఇవాళ. ఎందుకంటే ఇప్పుడు సిబిఐ కేసుల్లో 13 ఏళ్లుగా వాళ్ళ నాయకుడు ఉంటారు, బెయిల్ మీద తిరుగుతాడు, లండన్ వెళ్తే దొంగ నెంబర్లు తిరుగుతాడు అని జగన్మోహన్ రెడ్డి. కాదు, వీళ్ళు సిబిఐ మీద ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తారు. ఇప్పుడు దీనిలో మాత్రం సిబిఐ కావాలి. సిబిఐ కేసులో 3000 వాయిదాలు కోరిన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో. సిబిఐ మీద నమ్మకం లేకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం మీద నమ్మకం లేకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే అసలు ఇవాళ కాంట్రాక్టర్ గాని లేకపోతే ఇంకొకరు ఎవరు ప్రభుత్వం నమ్మట్లేదు సార్. మేము చూస్తున్నాం. ఒక కాంట్రాక్టర్ నడితే అంటాడు, మీరు పాత బిల్లులు ఇప్పించండి సార్, మేము పనిచేస్తాం. ప్రభుత్వాన్ని నమ్మని పరిస్థితిలో ప్రజలు, రైతులు ప్రభుత్వాన్ని నమ్మలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వాలంటే బ్యాంకులకు నమ్మకం పోయింది, ప్రజలకు నమ్మకం పోయింది, మీరు అన్నట్టు కాంట్రాక్టర్లకు నమ్మకం పోయింది. కారణం ఎవరు సార్? ప్రజలు తెలుసుకోవాలి. మీకు ఇచ్చి ఉచితాలు మీకు 10,000 ఇస్తే దాని మించి వేరే కోట్లాది రూపాయలు కొట్టేసిన గత ప్రభుత్వంలో ఉన్నటువంటి విషయం తెలిసి ఏదో రకంగా జనాన్ని మభ్య పెట్టాడు. ఈ ప్రజలందరినీ తప్పుదోవ పట్టించాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని సరిచేయాలని ఉద్దేశంతో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయ్యే పథకాలు ఇచ్చి జనం అందరినీ మళ్ళీ మోటివేట్ చేసి మన అందరూ ఎడ్యుకేట్ చేసి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చి ఈ పథకాలు అవసరం లేకుండా చేయాలి, డబ్బు సృష్టించాలని ఆయన తిరుగుతూ ఉంటే మీరు చేసే పని ఇదా? కాదు కాదు, మళ్ళీ ఆయన మీద ఈ మద్యం బ్రాండ్ వేస్తారు. నకిలీ మద్యం బ్రాండ్ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు వేసే ప్రయత్నం. చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం గురించి అందరికి తెలుసు సార్. ఆయన ఎలాంటి వ్యక్తిత్వం తెలుసు సార్. మేము అసెంబ్లీకి వెళ్తున్నాం. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేని. ఆయన 1.5 గంట సేపు ఆ వయసులో నిలబడి ఎడ్యుకేట్ చేస్తాడు సార్ అందరికి. బాబు మీరు కొత్తగా అయిన ఎమ్మెల్యేలు, మీకు మంచి భవిష్యత్తు ఉండాలి, ఎక్కడా తప్పు జరగకూడదు, పేదవాడిని అన్ని చూసుకోవాలి, మన ఎన్నుకున్నారు, విశ్వాసం కల్పించాలని చెప్తారు ఆయన. నిజంగా ప్రతిపక్షంలో అయితే మీరేం ఆలోచన చేయబాకండి. ఏది తప్పు ఉంటే అది మీరు మాట్లాడమంటే నేను ఎన్ని సందర్భాల్లో మాట్లాడి మీరు చూశారు కదా. దాన్ని సాక్షిలో ట్రోల్ చేస్తారు.
ఎదురు తిరిగిన బొలిసెట్ అంట. ఏంటి సార్ ఇది? ఏమంటారు మీడియాని? ఇప్పుడు ప్రజల అవసరాలు తీరుతానికి మన శాసనసభకి వెళ్తాం, ప్రజల అవసరాలు చెప్తాం. ఇప్పుడు ఇక్కడ పలానా చోట అన్యాయం జరుగుతుంది, రోడ్లు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలని చెప్తే నేను ఎదురు తిరిగి బొలిసెట్ అని రాస్తున్నారు దాంట్లో. ఇంకా మీడియాలో ఏం చెప్పాలి సార్ చెప్పండి? అసలు మా పరిస్థితి అంటే మాకే అర్థం అవట్లేదు, మీడియా ఏంటో అర్థం అవట్లేదు. ఈ రిమాండ్ రిపోర్ట్ లో క్లియర్ గా ఉంది వెంకన్న గారు. A1 ఎవరు, ఇప్పుడు A18 A19 యాడ్ చేశారు. A1 జనార్దన్, అలాగే A2 జగన్మోహన్ రావు. వీళ్ళు చెప్పిన దాని ప్రకారమే కదా పోలీస్ అధికారులు అంతా చేసింది. వీళ్ళేమి వండి కాదు. వీళ్ళకి అలవాటు ఏంటంటే వెంకన్న గారు, ఈ మన జరిగిన లెక్కర్ స్కామ్ లో గానీ దీంట్లో గానీ ఏదో చంద్రబాబు నాయుడు, లోకేష్ మీరందరూ కూర్చుని ఏదో రాసి ఇదిగో వీళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్తున్నట్టే మాట్లాడుతున్నారు. నిన్న జోగి రమేష్ కూడా. పైగా నిన్న దౌర్జన్యం చూసారా, ఇంటి దగ్గర గానీ, హాస్పిటల్ దగ్గర గానీ, పోలీస్ స్టేషన్ దగ్గర గానీ. అవును, వివేకానంద రెడ్డిని చంపేసింది వాళ్ళు, చంపేసిందేమో చంద్రబాబు గారని అధికారంలోకి వచ్చారు. వాళ్ళు చేయడం, మా మీద రుద్దడం వాళ్ళకి ఇప్పటి నుంచి కాదండి, ఎప్పటి నుంచో అలవాటు. ఇవాళ కొత్త. అసలుకి వివేకానంద రెడ్డిని నిజంగానే జనం ఏమనుకుంటారు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెబుతాడు అనుకుంటారు. ఆ రోజు బాబాయిని చంపేసి అసలుకి ముందు ఆ గొడ్డల పోట్లు, మెడపోట్లు, అసలు బందరగా చంపి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయి. అసలు ఎవరన్నా చెప్తారండి ఆ మాట, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడని. అది వాళ్ళకి వాళ్ళు చేసిన పని ఎదుటోటి మీదకి రుద్దడం వాళ్ళకి అలవాటు. కానీ వాళ్ళ ఇదేంటంటే మళ్ళీ ఎలా బయటపడిపోతారండి. ఇవాళ టెక్నాలజీ పెరిగిపోయిందండి. ఎవడేం చేసినా, ఎక్కడికి పారిపోయినా అది ఇవాళ కాదు రేపు కాదు ఎల్లుండి బయటపడిద్ది. ఇలాగే ఈ కేసులన్నీ కూడా మద్యం తయారు చేసి ఇంత చేసి మొన్న నారావారి సారా అని స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ జోగి రమేష్. ఇవన్నీ ఏంటంటే ముందస్తు ప్రణాళికలు. కాదండి, ఎవరైనా గుజ్జున్నవాడు ఎవడైనా ఆంధ్రప్రదేశ్ లో నమ్ముతాడా వీళ్ళు చెప్పే మాటలు? చంద్రబాబు నాయుడికి మద్యానికి లింక్ పెడితే ఎవరైనా చిన్న పిల్లాడైనా నమ్ముతాడా? అసలు నమ్ముతారండి ఏమంటే? చంద్రబాబు నాయుడు గారు పడిలేచిన కెరటంలాగా ఈ భారతదేశంలో 3 సార్లు ఓడిపోయి 3 సార్లు మళ్ళీ గెలిచి 4వ ముఖ్యమంత్రి పదవి చేసిన ఏకైక నాయకుడు ఈయన. ఒకసారి ఓడిపోతే మళ్ళీ 2వసారి రావడం ఎక్కడ తమిళనాడులోనే ఎక్కడో చూసాం మనం, తప్ప ఎక్కడెక్కడో ఉంటాయి. ఇక్కడ ప్రజలు ఒకసారి తప్పు చేస్తారు, తప్పు చేసిన మరుక్షణం నుంచే చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఓడించున్నామా అని ఆ ఎలక్షన్ వచ్చే వరకు వెయిట్ చేసి మళ్ళీ ఆయన్ని గెలిపిస్తుంటారు. ఈ రాజశేఖర రెడ్డిని 11 ఎంక్వైరీలు వేసి చంద్రబాబు గారిని ఏదో అసలు ఆయన మచ్చలేని చంద్రుడు అండి. 28 సార్లు ఆయన మీద కేసులు పెట్టి ఎంక్వైరీలు చేశారు బుద్ధవెంకన్న గారు చంద్రబాబు నాయుడు మీద. అవును, ఎందులో రుజువు చేసుకున్నారా? ఇప్పుడు ఆయన అక్రమ అరెస్ట్ చేశారు. ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తే ఆయన ఇమేజ్ పెరిగింది కానీ ఆయన ఇమేజ్ ఏం తగ్గలేదు సార్. అవును, ఆయన ప్రపంచ దేశాల్లో దాదాపు 109 దేశాలలో ధర్నాలు, నిరసనలు తెలియజేసిన గొప్ప నాయకుడు ఆయన. నిజంగా మేము అందాక బొలిశెట్టి అందులో జనసేనలో గెలిచిన ఆయన పొగిడి, అంటే ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో మార్కెట్ యార్డ్ చైర్మన్ అవన్నీ చేశారు. తాడేపల్లిగూడెంలో పెద్ద స్ట్రాంగ్ లీడర్ ఆయన. అది తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు. సరే, ఏదన్నా పరిస్థితుల ప్రభావం. సీనియర్ పొలిటీషియన్ కదా. అవును, సీనియర్ పొలిటీషియన్ ఆయన. చాలా పదవులు చేశారు తెలుగుదేశం. ఆయన ఏం చెప్పాడు అసలుకి? గంటన్నర ఆయన అలా నుంచోని నుంచోమనండి. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు వయసు గురించి, చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి చెప్తాడు కదా. గంటన్నరండి ఇలా నుంచోని ఇటు కూడా అటు అలాగే చెప్తాడు. ఆయన స్టామినా అది. ఆయన స్టామినా ఎందుకని మీకు నచ్చకపోవచ్చు కానీ ఒక మాట చెప్తా. మీది ఎంత మంచి ప్రభుత్వం అంటే, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు దాడులు చేస్తారు, మీరు అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళు దాడులు దౌర్జన్యాలు చేయడానికి అవకాశం ఇస్తారు. మీరు అంత మంచి ప్రభుత్వం. అదొక ఇది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటారంటే, అరే వాళ్ళు ఇలా చేసే కదా జనాలతో చీకొట్టించుకున్నారు, మనం కూడా ఆల్ రూట్లోనే మనం వెళ్ళామనుకోండి మళ్ళీ మనలో కూడా జనం చీకొట్టుకుంటారు. ఆయన ఎంతసేపు అసలు రాజకీయం అనేది ఎలక్షన్ వరకేనండి.
ప్రజలు 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 అసలు ఇప్పుడు ఎవరైనా సరే ఏ పార్టీకి చెందిన వాళ్ళన్నా ప్రజలే, ప్రజలు 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 అనే దీని మీద కాన్సెప్ట్ మీదే ఉంటాడు. పాపం మా కార్యకర్తలకేమో అదొక మిగులు పడదు ఏంటి అనేది. ఇప్పుడు ఇందాక అన్న శ్రీనివాస్ గారు ఒక మంచి డైలాగ్ చెప్పాడు. ఇప్పుడు మీరు జోగి రమేష్, జనార్దన్ రావు లేదా జగన్మోహన్ రెడ్డి అన్నాం తప్ప ఆడీడు అన్నామండి. వాడీడు అన్నామా మేము? ఇప్పుడు ఇంతసేపు నుంచి వాడీడని ఎవరన్నా ఆఖరి జోగి రమేష్ని కూడా అలా ఏమండి కొడాలి కానీ ఈ వల్లభరేణు వంశీ, జోగి రమేష్ వీళ్ళందరూ ఏమనేవాళ్ళు ఆడు ఈడు ఏమైపోయారు వాళ్ళ. నేను అప్పుడే చెప్పేవాడిని అధికారం ఉన్నప్పుడు వాళ్ళు ఛాలెంజ్ చేసేవాడిని. కానీ ఎవరో చెప్పదెప్ప కొట్టిన వాళ్ళు కూడా కాదు వీళ్ళు ఏంటంటే ఊరికే ఏదో డామ్ డూమ్ అంటారు తప్ప అన్ని మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద తిరగబడేవాడిని వీళ్ళ ముగ్గురు మీద. ఇప్పుడు చెప్పండి, జోగి రమేష్ అరాచకాలు ఈ మద్యం దగ్గర మొదలయ్యి మొత్తం అన్ని బయటకు వస్తాయా? ఈ భూదందాలు, అగ్రిగోల్డ్ వ్యవహారాలు అన్ని ఈసారి బయటకు వస్తాయా? వస్తాయి కదండి. అగ్రిగోల్డ్ ఎవరి డబ్బు అండి? ప్రజల డబ్బు అండి. అన్యాయం, ప్రజల డబ్బు. అగ్రిగోల్డ్ అనేది లక్షల కోట్ల డబ్బు. ఆ ప్రజల డబ్బుని కూడా ప్రజల డబ్బు కూడా స్థలం కొట్టేశాడు కదా. ఇంకా వస్తాయి, చాలా వస్తాయి, చాలా 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 వస్తాయి. ఏ బీసీ కార్డు ఉపయోగించినా సమస్య లేదు. అవసరమైతే బీసీలతోనే ఉద్యమం చేపిస్తాము. ఈ జగన్మోహన్ రెడ్డి, జోగి రమేష్ ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఇప్పుడు ఒక్కడితో ఆగిపోదండి. ఇంకా ఎవరున్నారో ఇప్పుడు మనం చూడాలి కదా. ఒకరిని పట్టుకుంటే ఒకరు వచ్చారు, ఒకరిని పట్టుకుంటే ఒకరు వస్తారు, ఇంకొకరు పట్టుకుంటే ఇంకొకరు వస్తారు. కానీ మీ కాన్ఫిడెన్స్ ఏంటి? ఈ జోగి రమేష్ని పట్టుకుంటే ఇది తాడేపల్లి ప్యాలెస్ దాకా వెళ్తుంది ఈ మధ్యాహ్నం ఈ స్లో పాయిజన్ వ్యవహారం కూడా అని మీ కాన్ఫిడెన్స్ ఏంటి వెంకన్న గారు? అంటే కేవలం ఏదో పొలిటికల్ స్టేట్మెంట్ లాగా ఇస్తున్నారా? పక్కాగా మీ దగ్గర లేదు సార్ జగన్మోహన్ రెడ్డికి తెలియకపోతే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏదైతే జోగి రమేష్ వారం రోజులు బయటకు వచ్చి నాకేం సంబంధం లేదని దేవుడి మీద ప్రమాణం చేసి ఈ చేసి అన్నీ చేసి ఏదో నేను చేయలేదు అన్నట్టు ప్రజలకు బుష్ట పెద్దామనుకున్నాడు. అసలు జోగి రమేష్ని అరెస్ట్ చేయకముందే జగన్మోహన్ రెడ్డి వచ్చి 2 ఫోన్లు పట్టుకొని ఈ ఫోను ఆ ఫోను ఇది అని ఆయన మాట్లాడాడంటే ఆయన కూడా ఉలిక్కి పడుతున్నాడు. ఇదేదో అటు తిరిగి నేను వస్తానని. అక్కడి నుంచి మాకు జగన్మోహన్ రెడ్డి కూడా ఇందులో ఉందనేది ఒక అనుమానం ప్రజలకు కలుగుతుంది, మాకు కాదు. ఎందుకంటే అంత స్పీడ్గా జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు రాడు. ఇప్పుడు ఇంతమంది మొన్న పెద్ద తుఫాన్ వచ్చింది, ఇప్పుడు వరకు వెళ్ళి ఎవరిని పరామర్శించలేదు. ఇప్పుడు వరకు ప్రజల దగ్గరికి వెళ్ళి పరామర్శించలేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలోనే ఎమ్మెల్యే మమ్మల్ని అందరం టెలికాన్ఫరెన్స్ లో తీసుకొని అడగండి శ్రీనివాస్ గారిని, మీ చేతనంత సాయం చేయండి అని ఆయన కూడా దిగిపోతాడు ఇది ఆ సహాయ చర్యల్లోకి. మరి ఇలాంటి సహాయ చర్యల్లోకి దిగలేమో జగన్మోహన్ రెడ్డి ఈ జోగి రమేష్ వ్యవహారంలో దిగాడంటే ప్రజలందరికీ అనుమానంగా ఉంది. ఇంకోటి నిన్న మీరు విన్నారా? ఇప్పుడు జోగి రమేష్ జైలుకి వెళ్తూ ఈ తుఫానులో ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం, దాని నుంచి పక్కదారి పెట్టించడానికి, లేకపోతే అక్కడ టెంపుల్లో యాక్సిడెంట్ అయితే దురదృష్టకర ఘటన, అది కూడా దాని నుంచి పక్కదారి పెట్టించడానికి అరెస్ట్ చేశారని. ఒకటి కాదు, ఇంకా ఎన్ని కాన్స్పిరసీ థియరీలు చెప్పాలో అన్ని థియరీలు. కరెక్ట్ సార్, డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళకి అలవాటు అండి. మేము ఎప్పుడైతే 3 టీచర్స్ ఎమ్మెల్సీలు అసెంబ్లీలో ఎమ్మెల్సీ గెలిచామో అది డైవర్షన్ చేయడానికి ఎమ్మెల్యే చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు. అలాగే వాళ్ళ బాబాయిని చంపేసి తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వంలో చంపేశారని మా మీద వేశారు. ఇప్పుడు లెక్కర మాఫియా వాళ్ళు నడిపి మేము చేసామని అన్నారు. దొంగతనాలు వాళ్ళు చేస్తారు, మేము చేసామంటారు. దోపిడీలు వాళ్ళు చేస్తారు, మేము చేసామంటారు. ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళకి అలవాటు. డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళ నిన్న అక్కడ 10 మంది చనిపోతే చంద్రబాబు గారు లండన్లో ఉన్న ఇంకా చాటాన్ని కాన్ఫరెన్స్ తీసుకుంటాడు, మొత్తంతో మాట్లాడతాడు, ఇచ్చేస్తాడు. అసలు ఆయన వెళ్ళిన పని కూడా మర్చిపోయి ఇక్కడ ఇచ్చేస్తాడు తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా తాపీగా కూర్చొని తీరిగ్గా మాట్లాడదాంలో 10 రోజులు పోయాక కర్మ అలాంటి మనిషి ఆయన తుఫాన్ అయిపోయాక బెంగళూరు నుంచి వచ్చి తుఫాను కారణం చంద్రబాబు అంటాడు, సరిగ్గా చేయలేదు అంటాడు, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయాడు. ఆయన జస్ట్ ఒక 2 hours వచ్చి వెళ్ళిపోయారు. అసలు ప్రతి అంటే తుఫాను 3 రోజుల్లో వస్తుందనగా యంత్రాంగాన్ని, పార్టీని, ఆ నాయకుల్ని అదో అన్నగా బలిసెట్టి అన్న అడగండి, మొత్తాన్ని అలాట్ చేసి నిద్ర పోలా అయినా ఇది అసలు సచివాలయంలో నిద్ర పోకుండా కూర్చున్న రోజు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డిది ఉందండి?
చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ఎన్నో అతను ప్రభుత్వంలో విపత్తులు వచ్చినాయి. ఏ రోజన్నా సచివాలయంలో నిద్రపోకుండా ఉన్నాడా? ఆయన నిద్రపోకుండా, అధికారులు నిద్రపోనీయకుండా 3 రోజులు పార్టీ నాయకుల్ని, పార్టీ కార్యకర్తల్ని, అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేలని, బొలిశెట్టి అలాంటి ఎమ్మెల్యేలు మొత్తం మా 164 మంది ఎమ్మెల్యేలని ఎవరిని నిద్రపోనివ్వకుండా 3 రోజులు అసలు తుఫాను ప్రశాంతంగా తీరం దాటే వరకు ఆయన ప్రశాంతంగా లేకుండా పనిచేస్తే ఫెయిల్ చూరన్నాడంటే ఇక జగన్మోహన్ రెడ్డికి కూడా మతి స్థిమితం తప్పిందండి. మనం ఎక్కువ మాట్లాడకూడదు కానీ మతి స్థిమితం తప్పింది. ఇక ఇప్పుడు ఇక ఏం మాట్లాడుతున్నాడు, ఏంటి పదవే ముఖ్యం అనుకుంటున్నాడు ఆయన. పదవి పోగానే ఇక ఈ ప్రజల మీద కక్ష పెట్టుకొని అరే నన్ను ఓడిచ్చారని ప్రజలకి మీద ఇచ్చేస్తాడు. ఇవాళ ఎన్ని పథకాలు అందిస్తున్నామండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు దీని తర్వాత ఒకటి ఎపిసోడ్ లో ఒక పార్ట్ జోగి బ్రదర్స్ అరెస్టు. సో దీని తర్వాత ఇది ఎక్కడి దాకా వెళ్లే అవకాశం ఉంటుంది ఈ మద్యం కేసు వ్యవహారం? డెఫినెట్ గా సార్, ఇప్పుడు మీరు ఆలోచిస్తే మద్యం కేసు పట్టుకున్న తర్వాత జోగి రమేష్ మనం అప్పుడు చెప్పలేదు. మీకు ఎంక్వైరీ ఆఫ్టర్ ఎంక్వైరీ దట్ ఆయన పేరు వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన పేరు ఎందుకు వచ్చిందని చాలా మంది ఉన్నారు కదా. వైసీపీలో పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి పేరు మనం పెట్టొచ్చు కదా. ఇతను ఇప్పుడు నేను చెప్పాలంటే జోగి రమేష్ అనేవాడు ఒక బఫూన్లే మాట్లాడతాడు. మీరు చూసారు లేదా, నీ సంగతి చూస్తా, ఏ పవన్ నీ సంగతి చూస్తా, ఏ చంద్రబాబు ఏంటి సార్ వీళ్ళు ఏంటి ఏమనుకున్నారు. నాయకుడేమో మేము వస్తే రఫా అంటాడు, పీకిలు కోసేస్తానంటాడు. ఈయనేమో నేను బయటకు వచ్చాక చూస్తా అని పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతున్నా. అంటే నేను ఒక మాజీ మంత్రిగా కాదు, ఇప్పుడు ప్రజెంట్ మంత్రిగా లెవెల్ లో మాట్లాడినట్టు. ఇప్పుడు మేము మాట్లాడట్లేదు కదా సార్. అలాగా మేము ఒక్క ప్రెస్ మీట్ లో కూడా ఎవరు తిట్టలేదే. మీరు చూడండి, కావాలంటే ఎన్ని డిబేట్లు చేసాం చూడండి. మేము వాస్తవం ఇప్పుడు కానీ అంతేగాని ఒక మనిషిని నిందితే మనకు కలిసి రాదు. ఎవరైతే నిందించారో వాళ్ళందరూ తీవ్రమైన పనిష్మెంట్ ఉంటేనే గానీ కంట్రోల్ అవుతారు. ఇవాళ మనం తిట్టకూడదు వాళ్ళని, వాళ్ళు మనలో తిట్టకూడదు. రాజకీయంలో ఉన్నాం, మనం సేవ చేతకు వచ్చాం, అది మానేశారు. మేము వస్తే మీ సంగతి చూస్తాం. ఒక పక్కనేమో మనమేమో రాష్ట్రం వెనకబడి ఉంది, ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉన్నాం. ఈ పథకాల పేరుతో రాష్ట్రం దోచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే విషయం అందరికీ తెలుసు. ఇవాళంటే మీకు ఇంకో తెలియని విషయం చెప్తున్నా. ఇతనికి టోటల్ గా ఈ లిక్కర్ వ్యాపారం మీద పూర్తిగా అవగాహన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అండి. జోగి రమేష్ కి ఏంటో నాకు తెలియదు కానీ అతనికి టాంజీనియాలోను కూడా ఈ బ్రాందీ షాపులు ఇవన్నీ అసలు నడిపే వచ్చాడు ముందు రాజకీయాల్లోకి. ఓకే అంటే నాకు మీ జిల్లా తమ్ముడు నాకు యాక్చువల్ గా తెలియదు, మాట్లాడి అలవాట్లేదు కానీ అందుకే నీకు చెప్తున్నా. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇతను జగన్మోహన్ రెడ్డి అనుకున్నావో మా తమ్ముడు చెప్పాడో అది దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే లిక్కర్ వ్యాపారంలో గనులు అనే విషయం 2019-24 దాకా ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఏ రకంగా దోచుకోవాలి, ఏ ఫ్యాక్టరీ ఎవరు లీజు తీసుకోవాలి, డిస్టిలరీ ఇవ్వకుండా ఒకే డిస్టిలరీలో మద్యాన్ని వాళ్ళు ఇష్టం వచ్చిన మద్యం నాసిరక మద్యం ఎక్కువ రేటు కమ్మి ఆడుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదే విధంగా అదే మచ్చ మన మీద వేయాలని ప్రయత్నం చేశాడు. యాక్చువల్ గా ఈ బిజినెస్ లన్నీ టాంజానియా, సౌత్ ఆఫ్రికాలో వీళ్ళకందరూ బాగా వ్యాపారం అలవాటు అండి ఈ వ్యాపారం. కాబట్టి అదే తరహాలో ఇక్కడ దోపిడీకి తెరలేకపోయిన దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉన్నదని దాంట్లో మనం సందేహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏదో పోలీసుల్ని కాదు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. వాళ్ళకి ఏవైతే ఆధారాలు దొరికాయో, వాళ్ళకున్న ఆదేశాలు ఉన్నాయో దాని ప్రకారం వెళ్తారు, అరెస్ట్ చేస్తారు, న్యాయమూర్తి ముందు ప్రవేశపెడతారు. ఈ పోలీసులను బెదిరించడము అంటే ఒక్కసారి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు బట్టలోడు తీస్తానంటాడు, తాట తీస్తానంటాడు, సముద్రం అవతల ఉన్న వచ్చి తీసుకోవచ్చు, అందరూ అదే దారి. పోలీసు మరి ప్రభుత్వమే కదా, కాదు ప్రభుత్వమే కదా వాళ్ళకి భరోసా ఇవ్వాలి. పోలీసులు అలా బెదిరిస్తున్నారు. నిన్న ఎంత హాస్పిటల్ దగ్గర వాళ్ళ అబ్బాయి దౌర్జన్యం, వాళ్ళని తీసుకొచ్చి తర్వాత ఎక్సైజ్ స్టేషన్ దగ్గర దాడి, ఎస్ఐ మీద ఏం లేదు సార్. మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి చెందడానికి చంద్రబాబు నాయుడు ఒక శ్రామికుల్లో పనిచేస్తున్నాడు. 74 సంవత్సరాలు యువకుడు ఆయన. ఇది ఈయన ఎక్కడ స్థిరపడతాడో, దీన్ని అనిశ్చరపరచాలని ఆయన చేసే పరిస్థితులన్నీ మీకు తెలుసు. ఇప్పుడు చంద్రబాబు గారు ఏమంటారంటే మాతో అధికారులను గౌరవించండి, మనం వాళ్ళతో తప్పు చేయించొద్దు, మీరు చేయొద్దు, ఏ లెక్కర్ దాంట్లోకి మీరు ఎంటర్ అవ్వడానికి వీల్లేదు, ఏసీ దందాకి ఏ ఎమ్మెల్యేకి ఉన్నా సరే నేను టాటా యాక్ట్ మీ మీద కట్టిస్తానని వార్నింగ్ ఇచ్చారు సార్ అందరికి. మీకు చెప్తున్నాను ఇప్పుడు రాష్ట్ర ప్రజలు తెలియని ఉద్దేశంతో. ఈయన ఇప్పుడు ఏంటంటే
ఇది ఈ వ్యాపారస్తులు ఎవరైనా ఆంధ్ర సైడ్ వస్తే మీ సంగతి చూస్తారు. నాతో చాలా మంది సార్, నాకు యాక్చువల్ గా నా ఫ్రెండ్స్ విదేశాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఒకటే ఫీల్ అవుతా ఉంటారు. ఏంటంటే ఇప్పుడు మళ్ళీ రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి నెక్కితే మా సంగతి చూస్తానన్నాడు, అప్పుడు మీరు ఏం చేయలేరు కదా బ్రదర్, అప్పుడు మీకు ఇండస్ట్రీ పెట్టమని చెప్తున్నారు అన్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు పూర్తిగా చెప్తున్నాను నేను, ఈ రాష్ట్ర అభివృద్ధి చెందితే చూడలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చెందితే ఏంటంటే ఇప్పుడు మన పిల్లలకి ఉద్యోగం లేవు సార్ ఇక్కడ. ఇప్పుడు ఏదైతే బీటెక్ చదివి వీళ్ళందరూ బయటకు వస్తా ఉన్నారు, వీళ్ళందరినీ ఖాళీ అయితే ఏం చేయాలని ఆలోచన ఎప్పుడు చేయలేదు ఆయన. యువతకి ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు మనం చేస్తానంటే ఇతను అడ్డం పడుతున్నాడు. చంద్రబాబు గారు ఏమో ఆ పనులు తిరిగితే నువ్వు లెక్కర్ తయారు చేయించి దాంట్లో నువ్వు కానీ మీ మంత్రులు కానీ ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు తాలూకు కాదు వీళ్ళంతా, ఆయన మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి బీసీల మీద అరాచకం చేస్తా ఉన్నారు, ఎస్సీల మీద. అవును, ఆయన మాట్లాడితే నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అంటాడు కదా. మీరు అదే ఇప్పుడు నా బీసీలు ఎక్కడ సార్? నువ్వు ఏ బీసీకి న్యాయం చేసావు, ఏ ఎస్సీకి న్యాయం చేసావు చెప్పు. సుధాకర్ ఎవరు? నువ్వు ఏం చేసావు ఆ రోజు చెప్పండి. ఇవాళ అచ్చెన్నాయుడు గారు ఎవరండి? అచ్చెన్నాయుడు గారిని నువ్వు చేసిన అవమానం ఏంటి చెప్పండి. అచ్చెన్నాయుడు గారు ఆపరేషన్ చేసి ఇంటికాడు ఉంటే ఆయన తీసుకొచ్చి బ్లడ్ బ్లీడింగ్ అవుతూ ఉంటే కారులో శ్రీకాకుళం తీసుకొచ్చారు సార్. మరి అది ఎలాగా? ఆయన బీసీ కాదా? అప్పుడు ఆయన బీసీ కదా? అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టాడు, మా బుద్ధయంకర్ మీద కేసులు పెట్టాడు. మరి అప్పుడు ఆయన బీసీ కదా? ఈయన బీసీయా సార్? వాళ్ళకి ఏదో జరిగిపోతే కులం కార్డులు వాడతాం ఎందుకు సార్? మొన్న జరిగిన ఇన్సిడెంట్ ప్రభుత్వానికి ఏంటి సంబంధం? వాళ్ళిద్దరు ఒకటే పార్టీలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయన చంపితే కాపులందరూ రెచ్చగొట్టి అక్కడ ప్రెస్ మీట్ పెట్టిస్తాం. ఇన్ని ఎలా ఉన్నాయంటే సార్ చెప్పుకోవడానికి చాలా అసహ్యంగా ఉంది. కాబట్టి కులాలను ఎడదీయడం, మతాలను ఎడదీయడం మెయిన్ ఏంటంటే క్రిస్టియన్స్ అందరికీ చెప్తాడు మనంతా క్రిస్టియన్స్, వీళ్ళొస్తే హిందువులు మన మీద పడతారు కాబట్టి మనంతా ఏకదాటి మీద ఉండాలి, మీరంతా ఫ్యాన్ గేయమని చెప్పాలని చెప్పి చర్చిల్లో కూడా ప్రార్థనా స్థలాల్లో చెప్పకూడదు కదండి, వాళ్ళతో కూడా చెప్పిస్తారు. ఫాస్టర్ డబ్బులు ఇస్తే వాళ్ళు ఫ్యాన్ చూపించి మీరంతా ఫ్యాన్ గేయండి అని చెప్తారు వాళ్ళు. ఏంటి సార్ ఇదంతా? ఎలా ఉంది ఈ పరిస్థితి? ఏంటి ఇంకొకసారి వస్తే ఈ రాష్ట్రం ఏమో చెప్పండి. ఇప్పటికే మనం 15 నెలల కాలంలో సార్ మీరు చూస్తే రోడ్లు మేము చేయాలంటే మా వల్ల అవట్లేదు. ప్యాచ్ వర్క్ చేస్తే 15 రోజులు, నెల రోజులు మీకు ఉండట్లేదు. ప్రజలందరూ మమ్మల్ని ఏమనుకున్నారు? వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, రేపు ఏంటి పరిస్థితి అన్నారు. కానీ ఓ పక్కన పథకాలు అన్ని ఇవ్వాలంటే అన్ని బ్యాలెన్స్ చేయాలి. తలకాయ నొప్పి వ్యవహారమే కానీ తప్పదు. ఇంకా ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నారు కాబట్టి చాలా ఓ పక్కన ప్రభుత్వం లెక్కర్ ఏం చేస్తావా? చంద్రబాబు గారు చేస్తారా? చేయమండి. మా మీద సిబిఐ ఎంక్వైరీ ఏంటి సార్? తాడేపల్లిలో మీ సిబిఐ ఎంక్వైరీ ఏంటి? లెక్కర్ లో గానీ, ఇసుకలో గానీ దేంట్లో సంబంధం ఉరి తీయమని చెప్తున్నా. మీరు వేసుకున్నారు ఎప్పుడైనా అలాగా? మీ మీద వేసుకున్నారా? నేను ఛాలెంజ్ నేను చెప్తా మీ టీవీ ద్వారా, నా మీద సిబిఐ ఎంక్వైరీ ఉండి నేను ఏదన్నా తప్పు చేస్తే ఉరి తీయండి. నేను ఉన్న మా వాళ్ళందరూ అక్కడ నేను నిలబడతారు రమ్మనండి. చంద్రబాబు గారు ఫైనల్ గా వెంకన్న గారు నిన్న మీరే సవాల్ చేశారేంటి? అవసరమైతే మేము అందరూ వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్ ముందు ఏదో చేస్తాం అంటే ఎందుక ఛాలెంజ్ చేశారు? పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు ఈ అరెస్ట్ తోటి రాష్ట్రంలో భయం వేసి ఇక ఈ కల్తీ మద్యం అనే దానికి ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పగలుగుతారా ప్రభుత్వం తరఫు నుంచి? చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వంలో కల్తీ మద్యం కాదు, కల్తీ సబ్బు కాదు, ఏ కల్తీ జరిగినా సరే, చిన్న సమాచారం ఉన్నా సరే, ఎవరెవనో అండి, ఏ పార్టీ చెందినటువంటి వాళ్ళనండి ఇమ్మీడియట్లీగా అరెస్టులు జరుగుతాయి. ఇమ్మీడియట్లీగా ఒకవేళ తెలుగుదేశం అన్నా అరెస్ట్ చేస్తారు, వైసీపీ అన్నా అరెస్ట్ చేస్తారు. ఇందులో మొగమాటాలు ఏం లేవు. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పారు ఏమని, మాకు అవసరమైతే ఎమ్మెల్యేల మీద కూడా టాటా యాక్ట్ పెడతామని. అలాగే ఏ ముఖ్యమంత్రి అన్నా చెప్పగలనండి? నిజం చెప్పండి. ఆయన నిజాయితీగా ఉంటాడు కాబట్టి నిజాయితీ మాటలు నేర్పుతారు. ఇప్పుడు ఎలాగుంటుందంటే స్కూల్ ఉంటుందండి, దొంగల స్కూల్ ఉంటుంది. దొంగతనాలు ఎలా చేయాలి, ఈ దోపిడీలు ఎలా చేయాలి అని వాళ్ళు నేర్పుతారు. ఈ చంద్రబాబు గారు మంచి వ్యక్తి కాబట్టి మంచితనం ఎలా చేయాలి, మన ఆఫీసర్లతో ఎలా ఉండాలి, ఆఫీసర్లతో ఎలా పని చేయించుకోవాలి, వచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకూడదు, అవతల వాళ్ళతో డబ్బులు ఇప్పించకూడదు, ఆయన చెప్పేది అది. ఇంకోటి మీరు అడిగారు కదా తాడేపల్లి ప్యాలెస్, చేస్తుంటే అదే నేను చెప్పింది ఏంటంటే ఇలాంటి ఛాలెంజ్లు మాకు సంబంధం లేదు, నారావారి సారా అది ఇది అని మీరు మాట్లాడితే ఎవరైతే ఈ కల్తీ మద్యం వల్ల చనిపోయి ఉన్నారో లక్షల్లో ఉంటారు, నేను వేళ్ళు అనుకున్నా, వాళ్ళందరినీ తీసుకెళ్లి తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ధర్నా నిర్వహిస్తాం అన్నాం. అంటే ఏంటంటే ఆ బాధితులకి న్యాయం చేయమని చేస్తా ఉన్నాం. ఇందులో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంటుందండి, ఉండకుండా ఉండదు. ఇది మీరేదో 4 సీసాలో 10 సీసాలో అనుకుంటున్నారు. ఇది చాలా పెద్ద
కుంభకోణాలు జరుగుంటాయి. మీరు 4 సీసాలు 10 సీసాలు కోట్ల మీద ఈ కాదు. మీరు ఒక జిల్లాలో మీకు మొత్తం 25 జిల్లాల్లో 25 జిల్లాల్లో కోటి రూపాయలు నెలకంటే 25 కోట్లు, సంవత్సరానికి ఎన్ని కోట్లు? అదరా, వెంకన్న, ఒక్క నిమిషం. కొన్ని మిస్ అయ్యామన్నా సార్, అలా చెప్పండి. మాట్లాడొచ్చా? ఒక నిమిషం. హలో, చెప్పండి వినపడుతోంది. ఈ రోజు మీరు అడిగారు కదా, మీరు ఫుల్ స్టాప్ పెడతారని. మేము మొదలు పెట్టలేదు సార్ ఫుల్ స్టాప్ పెట్టడానికి. మీరు మొదలు పెట్టారని కాదు, రాష్ట్రంలో భయం అయ్యారు కదా, ఎవరో ఇంకా దందా చేయడానికి ముందుకు రాకూడదు. కంప్లీట్ అవునండి సార్, అర్థాలు మారిపోతాయి మళ్ళీని. మేము మొదలు పెట్టింది కాదు, మేమే ఆపాం దాన్ని. ఎవరు చేసినా వాళ్ళే పనిషబుల్ లేనండి, వాళ్ళలో లేదు ఏం లేదు. మొదలు పెట్టాం ఆల్రెడీ. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ బ్రాందీ షాపుల దగ్గర ఉండి స్కానింగ్ చేయించుకుని డబ్బులు తాగండి. మీరు స్కానర్ పెట్టారండి. మరి చర్యల్లో చెప్తున్నాం, మీకు తెలియాలి కదా, ప్రజలకు తెలియాలి. రెండోది ఏంటంటే ఎక్కడ కూడా ఎంఆర్పీ మించి అమ్మితే కేసులు రాస్తున్నారు సార్. ఇవన్నీ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్. ఇవన్నీ కూడా మేము ఒబే చేయవలసిందే. ఆయన ఏం చెప్తే అది మాకు వేదం. ఎందుకంటే రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో కూటమి పనిచేస్తుంది తప్ప తాడేపల్లి ప్యాలెస్ బాగుండాలి, బెంగళూరు ప్యాలెస్ బాగుండాలి, జగన్మోహన్ రెడ్డి కుటుంబం బాగుండాలని ఎలా ఆయన పనిచేశాడో ఈ ముఖ్యమంత్రి పూర్తిగా ఎగినిస్తారు. అలా చేసి ప్రభుత్వంలో మేము కూడా పనిచేయలేం. ఇవాళ మేము గర్వంగా చెప్తాం, మేము నిరంతరం ప్రజల కోసం కష్టపడుతున్నాం, నిరంతరం ప్రజల పక్షాన్ని ఉంటాం అనే దాంట్లో. విజయవాడ తుఫాను సార్, మీకు చెప్తున్నా, విజయవాడ తుఫానికి చంద్రబాబు గారు నిలబడి ఏం చేశారో రాష్ట్ర ప్రజలు చూశారు. నువ్వేం చేసావో రాష్ట్ర ప్రజలు చూశారు. ₹1 అనౌన్స్ చేసి ఈ రోజు డబ్బులు ఇవ్వలేదు. ఇవాళ వచ్చావు, వెళ్ళిపోయావు. కనీసం ఎలక్షన్ ఈ తుఫాన్ వస్తుందని అందరికి తెలిసినప్పుడు కూడా నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజలు ఎలక్ట్ చేయలేని ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు చంద్రబాబు ఎప్పుడో పిలుపునిచ్చేవారు, ఏ సంక్షోభం వచ్చినా కార్యకర్తలందరూ ఫీల్డ్ లో ఉండి మీరు పనిచేయండి అని. వెంకన్న గారు లాంటి చాలా మంది కానీ ఒక మాట చెప్పలేదు. తుఫాను సహాయ కార్యక్రమాల్లో మీరు వెళ్లి పార్టిసిపేట్ చేయండి ఒక మాట చెప్పలేదు. ఇవాళ తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టి ఇది చంద్రబాబు సృష్టించిన తుఫాన్ తప్ప తుఫాన్ ఏమి లేదు అంటాడు. అండ్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత దాని తీవ్రత ఏంటనేది వెంకన్న గారు, చంద్రబాబు గారిది ఎన్టీ రామారావు. వెంకన్న గారు సార్ క్లోజ్ చేద్దాం. ఒకటి సార్, ఫైనల్ గా ఒకటండి, చంద్రబాబు నాయుడు గారి వల్ల మొన్న తుఫాన్లో ప్రాణ నష్టం జరగలేదు. ఒకటి ఆస్తి నష్టం జరిగిన సర్వే దీని గురించి ఈ మద్యం జోగి కేసు క్లోజ్ చేద్దాం. జోగి కేసులో జోగితో ఇది సమాప్తం అవదండి. ఇప్పుడు జోగిని అరెస్ట్ చేశారు, ఎవరి పేర్లు వస్తాయో చూద్దాం, ఇంకా ఎవరి పేర్లు ఉన్నాయో చూద్దాం. ఇది ఇంతటితో ఆగదు సార్. ఇది ఇదేదో ఆ చిన్న చితక మీరు చిన్న చితక అనేది ఇది మీరు ₹1 ఒక జిల్లా 25 జిల్లాలు 25 కోట్లు, సంవత్సరానికి 1250 కోట్లు, అలా మీకు అలా వెళ్తుంటే ఎంతో వెళ్తుంది. 5 సంవత్సరాలకి 1000 కోట్లు వెళ్ళిద్ది. ఇది మామూలు స్కామ్ ఏం కాదు. కానీ జోగి రమేష్ ని అరెస్ట్ చేయడం అనేది 100కి 100 కరెక్ట్. దీని గురించి కానీ బీసీ మంత్రులు వస్తే బీసీలతో మేమే పెద్ద ఉద్యమం చేస్తాం, ఎవరన్నా సరే అరెస్ట్ చేయమని. వాళ్ళు కులం కార్డు వాడితే మీరు వాడక్కర్లా. దీన్ని చట్ట ప్రకారం ఎవరెవరు శిక్షలు పడాలో తీసుకెళ్లి ప్రజల ముందు నిలబెడితే సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకన్న గారు లైవ్ లో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ శ్రీనివాస్.